నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ఇక బులెటిన్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ అంబర్పేట్ గౌడ్ సంఘం నూతన ప్రధాన కార్యదర్శిగా తోలుపు నూరికృష్ణ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావును మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి స్వీట్స్ అందించారు. ఈ సందర్భంగా కృష్ణగౌడ్ మాట్లాడుతూ తనను ప్రోత్సహించిన గౌడ సంఘం సభ్యులకు ఎల్లవేళలా రుణపడి ఉంటారని, సహాయ సహకారాలు సంఘానికి అందిస్తానని తెలిపారు. రాబోయే కాలంలో అంబర్పేట్ గౌడ సంఘం కోసం నా వంతు కృషి చేస్తాను. ఇలాంటి డెవలప్మెంట్కి అయినా అంబర్పేట్ పెద్ద మనుషులని, అడ్వైజర్లని, కమిటీ మెంబర్లు అందరినీ కలుపుకొని పోయి నా తోటి సాయం నేను గౌడ సంఘానికి చేస్తాను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్సురుపల్లి గ్రామంలో విద్యుత్ స్తంభాల తీగలు ప్రమాదకరంగా మారాయి. దీంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పెను ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, విద్యుత్ శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఏమాత్రం బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం కారణంగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి అగ్నిగుండ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా వెలిసిన శ్రీ ద్రౌపది దేవి సమేత ధర్మరాజుల స్వామి అగ్నిగుండ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా వెలిసిన శ్రీ ద్రౌపది దేవి సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అగ్నిగుండ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం దుర్యోధన వధ వంటి ఘట్టాలను కళాకారులు నిర్వహించారు. సాయంత్రం అగ్నిగుండం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ద్రౌపదీదేవి ఒడిలో నిప్పు కణికలను పెట్టారు. అనంతరం ప్రధాన పూజారి పూలబంతిని గుండంలో విసిరిన తర్వాత నిప్పులు తొక్కారు. వెంటనే భక్తులు అగ్నిగుండంలో ప్రవేశం చేశారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయం భక్తజన సంద్రంగా మారింది. ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి ఆధ్వర్యంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అట్నే నీళ్లు ఇస్తున్నాం, మజ్జిగలు ఇస్తున్నాం, అన్ని కూడా ఇంతకుముందు ఎప్పుడు చేయాలి ఇస్తున్నాం. అట్నే వచ్చిన ఎక్కడ కూడా ఏ చిన్న అసలు లేకుండా అట్నే ఈసారి థెఫ్ట్ లాస్ట్ టైం థెఫ్ట్ ఎక్కువ జరిగింది. దానికోసం మొత్తం సీసీటీవీ ఫుటేజెస్, డ్రోన్ నుంచి బయలుదేరుతారు. డ్రోన్స్ ఫుటేజ్ పెట్టుకొని ఎక్కడన్నా ఎక్కడన్నా ఈ ఆకతాయిక దొంగలు ఎవరు ఉన్నారో దాని మీద నిఘా పెట్టడం జరిగింది. డిఎస్పీ 24 డిప్లాయ్ చేసే డిఎస్పీ, ఎస్ఎల్, సిఆర్ అందరికీ ఉన్నాం, మేము ఉన్నాం, బీజేపీ తరఫున ఆనందం ఉన్నారు, మేము ఉన్నాం. అందరం కూడా కలిసి దీన్ని ఒక సొంత ఇంట్లో పండుగలా చేసుకుంటున్నాం. సో దీంట్లో భాగంగా నెక్స్ట్ ఆలోచన ఏంటంటే ఎన్డీఏ కూటమి తరఫున ఇక్కడ ఎవరైతే జనాలందరూ నిలబడుతున్నారో అందరూ కూర్చొని స్వామివారిని భక్తితోని తిరిగించాలని చెప్పి వచ్చే లోపల నెక్స్ట్ స్వామివారిని ఆ ఉత్సవాల లోపల ఇక్కడ సీటింగ్ మొత్తం అరేంజ్ చేస్తాం. టోటల్ గా ఈ రౌండ్ 360 డిగ్రీస్ సీటింగ్ అరేంజ్ చేసి నీట్ స్టేడియం లాగా, క్రికెట్ స్టేడియం లాగా అరేంజ్ చేసి కూర్చోేటట్టు మరి ప్లాన్ చేస్తాం. తప్పకుండా వచ్చే నెక్స్ట్ స్వామివారి దానికి బ్రహ్మాండంగా అరేంజ్ చేస్తాం. మేము ఆనందంగా అందరం కూడా ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అది ఇది దానికి అమరమ్మ కదా స్వామివారు దగ్గర బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతున్నాం. ఎంతో ఇప్పటికీ తరలి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనా కానీ శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ ధర్మరాజ స్వామి యొక్క దేవస్థానం ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా వచ్చి భక్తులు ఇక్కడ కంకణదారులై తరువాత అగ్నిగుండం మహోత్సవంలో వారు కూడా పాల్గొని వారి మొక్కులు ప్రతి సంవత్సరం తీర్చుకుంటారు. ఇది ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాలుగా, వందలాది సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. కానీ మన కాళహస్తి పట్టణంలో ఒక గొప్ప కార్యక్రమం, గొప్ప ఫెస్టివల్ ఇది. ఈ ఫెస్టివల్కి భక్తులందరూ ఉదయం నుంచి కూడా పోటెత్తింది భక్తులు. నేను మార్నింగ్ కూడా వచ్చిపోయినాను. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో, వేలాది సంఖ్యలో భక్తులు అంటే ఇక్కడ పొంగలు పెట్టుకోవడం, వారు భక్తులు వారి కోరికలు తీర్చుకోవడం, అదే రకంగా వారు మొక్కులు తీర్చుకోవడం, ఇవన్నీ కూడా ఆనవాయితీకి వస్తుంది. ఏదైనా కానీ గొప్ప కార్యక్రమాన్ని కాళహస్తి దేవస్థానం చాలా ప్రతిష్టాత్మకంగా
చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న దానికి ఆలయ అధికారులకి సిబ్బందికి నేను ప్రత్యేకమైన అభినందనలు. అదే రకంగా ఈ భక్తులు ఈ అగ్నిగుణ మహోత్సవంలో పాల్గొంటున్న భక్తులందరూ కూడా సక్రమంగా ఆ ద్రౌపది దేవి సమేత ధర్మరాజ స్వామి యొక్క ఆశీస్సులతో అందరూ కూడా సక్రమంగా జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఏలూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. జూన్ 27 నుంచి జూలై 6 వరకు సాగిన ఈ దశావతార ఉత్సవాల్లో ప్రతిరోజు స్వామివారు ఒక అవతార రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ దశావతార దర్శనాలలో మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ అవతారాలలో తర్వాత చివరి రోజు స్వామివారు కల్కి అవతారంలో దర్శనమిచ్చారు. అదే రోజు శ్రీ జగన్నాథుని రథంపై శ్రీ బాలభద్రుడు మరియు శ్రీ సుభద్రమ్మలతో కలిసి విహరించి భక్తులకు దివ్యదర్శనం కలిగించారు. రథయాత్ర ఆద్యంతం హరినామ సంకీర్తనలు, కోలాటాలు, భజన బృందాల ప్రార్థనలు, మేళతాళాల మధ్య వైభవపేతంగా సాగాయి. స్వామివారి విహారం భక్తుల్లో భక్తిభావాన్ని కలిగించి ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. ఉత్సవాలన్నింటికీ అవసరమైన ఏర్పాట్లను దేవస్థాన ధర్మకర్తల మండలి సమర్థంగా నిర్వహించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా గట్టి భద్రతా ఏర్పాట్లు, నీటి మరియు ప్రసాదాల సరఫరా వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని యథావిధిగా నిర్వహించారు. సాహిత్యానికి కాలం చెల్లదని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ పూర్వపు కన్వీనర్ రచయిత్రి రాణి శర్మ అన్నారు. ఆదివారం ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో జీవి శ్రీనివాస్ రచించిన చరిత్ర చెప్పిన కథలు కథా సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్వపడే భాష ఉత్తరాంధ్ర భాష అన్నారు. ఈ పుస్తకంలో చరిత్రకు ఒక జీవితం ఇచ్చారన్నారు. ముందు తరాలకు వారి వారసత్వాన్ని రచయిత ఇందులో తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి నిర్వాహకుడు చీకటి దివాకర్, రచయిత గండేట గౌరీనాయుడు, సాయి పాపినేని, మంజరి, కెకే రఘునందన, డి వెంకట్రావు, సహజ సాంస్కృతిక అధ్యక్షుడు ఎన్కే బాబు, మయూర హోటల్ ఎండి యార్లగడ్డ బాబు, పలువురు సాహితీ అభిమానులు పాల్గొన్నారు. అక్కడే కాదు, ఇక్కడ కూడా మనం ఎప్పుడో రావుగోపాలరావు గారి సినిమా చూసాం, చెప్పింది విను. మరల మరల జన్మిస్తాం ఈ నేలలో, మరల మరల జన్మిస్తాం ఈ నేలలో, మరణమైన మధురమే తల్లి సేవలో, మరణమైన మధురమే తల్లి సేవలో. మా దేశం భారతదేశం నిరుపమాన జాగధనుల కలలకు ప్రతిరూపం. పుస్తెలమ్మైనా పులసకూర తినాలని సామెత చాలా మందికి తెలిసే ఉంటుంది. పులసకు అంత డిమాండ్ ఉంటుంది. మరి ఎంతో రుచికరంగా ఉండే పులస కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. వాళ్ళలో ఒక్క పులస చేప చిక్కినా ఆ జాలరి సంబరం అంతా ఇంత కాదు. యానా ఫిష్ మార్కెట్లో తొలిసారి పులస చేప కనిపించింది. అయితే వేలంపాటలో కేవలం 4,000 ధర పలికింది. మామూలుగా అయితే ఇదే సైజ్ పులస చేప 15,000 నుంచి 25,000 వరకు పలికేది. కానీ గోదావరిలో నీటి ప్రవాహం పూర్తిగా మారకపోవడంతో డిమాండ్ తగ్గి తక్కువ ధరకు పరిమితమైంది. బంగాళాఖాతంలోంచి గోదావరిలోకి ఎదురెదుతూ వచ్చే పులస చేపకు తెలుగు రాష్ట్రాల్లో యమ గిరాకీ ఉంటుంది. ఒక్క చేపైనా వలలో పడితే ఆ జాలరికి పండగే. ₹1,000 ధర పలికే ఈ చేపకు ఎంత భారీ ధర పలకడానికి కారణం దాని టేస్టే. గోదావరికి ఎదురుగా ఎదుతూ వచ్చే ఈ చేపను జీవితంలో ఒక్కసారైనా తినాలని అనుకోని వారుండరు. పుస్తెలమ్మైనా పులస తినాలనేది సామెత. పులస వేట సీజన్ ప్రారంభమైనప్పటికీ గోదావరి జలాల్లో స్వల్ప ఉపదనం మాత్రమే ఉంది. వర్షాలు పెద్దగా పడకపోవటం వల్ల సముద్రపు నీరు లోపలికి అంతగా చేరలేదు. దీంతో చిక్కిన పులసకు ఎక్కువ ధర పలకలేదు. వాస్తవానికి దీన్ని ఇలస అంటారు. గోదావరిలో ఎదురీదిన తర్వాత మార్పులు చెంది పులసగా రూపాంతరం చెందుతుంది. పులసల సీజన్లో డిమాండ్ను క్యాష్ చేసుకోవడానికి కొందరు ఇలసలను పులసలుగా చెప్పి అమ్ముతుంటారు. గోదావరి జనం చేపను చూడగానే ఇది
పులస లేక ఇలస అని ఈజీగా చెప్పేస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, దమ్మపేట మండలాల సరిహద్దులో భారీగా గంజాయి డెంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అచ్యుతాపురం గ్రామానికి చెందిన గొజ్జల వెంకటేశ్వరు తన పామాయిల్ తోటలోని పంట కాలువలో దాచి ఉంచిన గంజాయి ప్యాకెట్లను గుర్తించాడు. స్థానికుల సహకారంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న దమ్మపేట పోలీసులు సుమారు 100 కేజీలకు పైగా ఉన్న 40కి పైగా గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ప్యాకెట్లను కాలువలో దాచి వాటిపైన పామాయిల్ ఆకులు వేసి ఉంచగా రాత్రి భారీ వర్షం కురవడంతో ఆకులు కొట్టుకుపోయి గంజాయి బయటపడిందని స్థానికులు వాపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని చింతకాణి గ్రామంలోని శ్రీ భూసహిత శ్రీ చెన్నకేశవ దేవాలయంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకుంటున్న వార్షిక ఉత్సవాలలో భాగంగా ఆదివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 24 గంటల నిర్విరామ హరినామ సంకీర్తన నాద ఏకాహం కార్యక్రమం సోమవారం ఉదయం 8 గంటల వరకు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, భజన మండలి సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు, భక్తులు, ఔత్సాహిక గాయనీ గాయకులు పాల్గొన్నారు. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.